परमपिता शिव परमात्मा शिव बाबा నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా నేనే ఆత్మను నీవే పరమాత్మ నేనే ఆత్మను నీవే పరమాత్మ మమ్ము కాచెడివాడ గురుదేవా నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా జ్యోతిర్బిందు స్వరూపుడవై సుజ్ఞానామృతమందించెడివాడవు జ్యోతిర్బిందు స్వరూపుడవై సుజ్ఞానామృతమందించెడివాడవు మృత్యు నుండి మమ్ము రక్షించి మృత్యు నుండి మమ్ము రక్షించి ముక్తిని చెడి ప్రేమమయుడవు ముక్తిని చెడి ప్రేమమయుడవు సుఖ దుఃఖాలకు జనన మరణములకు అతీతుడైన ఆనందరూప నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా ధర్మస్థాపనకు నిలిచినవాడ స్వాగతం ఓ శివ బాబా ధర్మస్థాపనకు నిలిచినవాడ స్వాగతం ఓ శివ బాబా సుఖ శాంతులు ఇలా సృజించువాడ సుఖ శాంతులు ఇలా సృజించువాడ నిరాకారుడా దివ్య రూప నిరాకారుడా దివ్య రూప విశ్వమంతటిని వెలిగింపజేసెన్ నేత విధాత పునీత పరంపిత నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా నేనే ఆత్మను నీవే పరమాత్మ నేనే ఆత్మను నీవే పరమాత్మ మమ్ము కాచెడివాడ గురుదేవా నరునే నీవు నారాయునిగా చేసేడివాడ శివ బాబా పరమపితా शिव परमात्मा
శివబాబా. ఓం శాంతి. మురళీ డేట్ 6/4/2026. మధువనము. మధురమైన పిల్లలు, తండ్రి వద్ద ఏ సామాగ్రి అయితే ఉందో అది మీకు పూర్తిగా లభించింది. మీరు దానిని ధారణ చేయండి మరియు చేయించండి. ప్రశ్న: త్రికాలదర్శి తండ్రికి డ్రామా ఆది మధ్యాంతరాలు తెలిసినా కూడా రేపటి విషయాన్ని ఈరోజు చెప్పరు ఎందుకు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, ఒకవేళ నేను ముందే చెప్తే డ్రామాలో ఉన్న మజా పోతుంది. అలా చెప్పడం నియమం కాదు. అన్నీ తెలిసినా కానీ నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ముందే వినిపించలేను. అందుకే మీరు ఏం జరుగుతుంది అన్న చింతను వదిలేయండి. పాట నీ దరిలోనే మరణించాలి. ఓం శాంతి. బాబా ఆత్మల యొక్క పారలౌకిక తండ్రి. వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మలను పిల్లలు పిల్లలు అని పిలవడం వారికి అలవాటు. శరీరము కుమార్తెది కావచ్చు, కానీ ఆత్మలందరూ కొడుకులే. ఆత్మలు ప్రతి ఒక్కరూ వారసులు, అనగా వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, పిల్లలు, మీలోని ప్రతి ఒక్కరికి వారసత్వం తీసుకునే హక్కు ఉంది. అనంతమైన తండ్రిని చాలా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. సాధువులు సన్యాసులైతే తమ ఇళ్ళ నుండి వస్తారు, లేదా ఏవైనా గ్రామాల నుండి వస్తారు. బాబా అయితే మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. ఈ విషయము ఎవరికీ తెలియదు. వారు అనంతమైన తండ్రి. వారే పతిత పావనుడు, గాడ్ ఫాదర్. వారినే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. వారు అథారిటీ కదా. అది ఏ జ్ఞానం? ఈశ్వరీయ జ్ఞానం. తండ్రి మనసు సృష్టికి బీజరూపుడు. వారు సత్ చిత్ ఆనంద స్వరూపుడు. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారి వద్ద ఏ సామాగ్రి ఉంది? ఎవరి వద్దనైనా దుకాణం ఉంటే మా దుకాణంలో ఫలానా వెరైటీలు ఉన్నాయని చెప్తారు. తండ్రి అంటారు, నేను జ్ఞానసాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, శాంతి సాగరుణ్ణి. నా వద్ద ఈ సామాగ్రి అంతా ఉంది. నేను డెలివరీ చేయడానికి సంగమయుగంలో వస్తాను. నా వద్ద ఏదైతే ఉందో అదంతా డెలివరీ చేస్తాను. ఇక ఆపై ఎవరు ఎంత ధారణ చేస్తే లేదా ఎంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు. తండ్రి వద్ద ఏమేమి ఉన్నాయి అనేది పిల్లలకు తెలుసు. అది కూడా యాక్యురేట్గా తెలుసు. ఈ రోజుల్లో ఎవరు తమ వద్ద ఏమేమి ఉంది అనేది పూర్తిగా చెప్పరు. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది అని అంటూ ఉంటారు కూడా కదా. అవన్నీ ఇప్పటి విషయాలే. నిప్పు అంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. రాజుల వద్ద లోపల చాలా పెద్ద దృఢమైన గుహలు ఉంటాయి. భూకంపాలు వచ్చినా, మంటలు తీవ్రంగా అంటుకున్నా సరే ఆ గుహ నుండి బయటకు రాగలరు. ఇక్కడి వస్తువులేవి అక్కడ ఉపయోగపడవని పిల్లలైన మీకు తెలుసు. గనులన్నీ మళ్ళీ కొత్తగా నిండుతాయి. సైన్స్ కూడా రీఫైన్గా అయ్యి మీకు ఉపయోగపడుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. మాకు సృష్టి ఆది మధ్యాంతరాల గురించి తెలుసునని పిల్లలకు తెలుసు. ఇకపోతే చివరిగా కొద్ది భాగం మిగిలి ఉంది. దానిని కూడా తెలుసుకుంటారు. బాబా ముందే అంతా ఎలా వినిపిస్తారు? తండ్రి అంటారు, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ఇప్పటి వరకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అంతవరకు మాత్రమే డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏ క్షణమైతే గతించిందో దానిని డ్రామా అని భావించాలి. ఇకపోతే రేపు ఏం జరగబోతుంది అనేది చూడము. రేపటి విషయాన్ని ఈరోజు వినిపించను. ఈ డ్రామా రహస్యాన్ని మనుషులు అర్థం చేసుకోరు.
కల్పం ఆయువును ఎంతగా పెంచేస్తారు. ఈ డ్రామాను అర్థం చేసుకునే ధైర్యం కూడా కావాలి. అమ్మ మరణించిన హల్వా తినాలి. మరణించిన తరువాత వెళ్ళి మరొక జన్మను తీసుకున్నారు కనుక మనమెందుకు ఏడవాలి అని భావిస్తారు. బాబా అర్థం చేయించారు. ఈ ప్రదర్శినిని నేటికి 5000 సంవత్సరాల క్రితం ఇదే తేదీన ఇదే స్థానంలో ఇదే విధంగా జరిగిందని మీరు వార్తాపత్రికల్లో రాయవచ్చు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి అని రాయాలి. ఈ ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనమైతే పురుషార్థం చేసి వికర్మజీతులుగా అవుతాము. మళ్ళీ ద్వాపరం నుండి వికర్మని కాలము అనగా వికర్మలు జరిగే కాలము ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు వికర్మలపై విజయాన్ని పొందుతారు కనుక వికర్మజీతులుగా అవుతారు. పాపకర్మలు శ్రీమతం ఆధారంగా జయించి వికర్మజీతులుగా అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ దేహాభిమానము ఉండదు. కలియుగంలో దేహాభిమానము ఉంటుంది. సంగమయుగంలో మీరు దేహీ అభిమానులుగా అవుతారు. పరమపిత పరమాత్ముని గురించి కూడా తెలుసుకుంటారు. ఇది శుద్ధ అభిమానము. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కులభూషణులు. ఈ జ్ఞానం కేవలం మీకు మాత్రమే లభిస్తుంది, ఇంకెవరికీ లభించదు. ఇది మీ సర్వోత్తమమైన కులము. అతీంద్రియ సుఖం గురించి గోపవల్లభుని పిల్లలను అడగండి అని కూడా అంటూ ఉంటారు. మీకు ఇప్పుడు లాటరీ లభిస్తుంది. ఏదైనా వస్తువు మామూలుగా లభిస్తే అంత సంతోషం ఉండదు. పేదవారి నుండి షౌకారులుగా అయినప్పుడు సంతోషం ఉంటుంది. ఎంతగా మనము పురుషార్థం చేస్తామో అంతగా తండ్రి నుండి రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. మీకు కూడా తెలుసు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పొందుతారు. పిల్లలు మీ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి అన్న ముఖ్యమైన విషయాన్ని తండ్రి చెప్తారు. వారు అందరికీ ప్రియమైన తండ్రి. వారే వచ్చి అందరికీ సుఖశాంతులను ఇస్తారు. ఇప్పుడు దేవీ దేవతల రాజధాని స్థాపన అవుతూ ఉంది. అక్కడ రాజు రాణి ఉండరు. అక్కడ మహారాజా మహారాణి అని అంటారు. ఒకవేళ భగవాన్ భగవతి అని అంటే మరి యథా రాజారాణి తథా ప్రజ అందరూ భగవాన్ భగవతీలుగా అయిపోతారు. అందుకే భగవాన్ భగవతి అని అనరు. భగవంతుడు ఒక్కరే. మనుషులను భగవంతుడు అని అనరు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలని అంటారు. సూక్ష్మవతన వాసులను మనము భగవాన్ భగవతి అని ఎలా అంటాము? ఉన్నతాతి ఉన్నతమైనది మూలవతనము, ఆ తర్వాత సూక్ష్మవతనము, ఇది స్థూలవతనము. ఈ మూడో నెంబర్లో ఉన్నది. ఈ విషయము మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మనైన మన తండ్రి శివబాబాయే. వారు శిక్షకుడు కూడా, గురువు కూడా. వారు కంసలి, బ్యారిస్టర్ మొదలైన వారు కూడా. వారు అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. శివబాబా ఎంత పెద్ద బ్యారిస్టరు. మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? బాబా మేము మర్చిపోతాము అని ఎందుకంటారు? మాయా తుఫాన్లు చాలా వస్తాయి. బాబా అంటారు అవి వస్తాయి, ఎంతో కొంత శ్రమించాలి. ఇది మాయతో యుద్ధం. పాండవులైన మీరు కౌరవులతో ఎటువంటి యుద్ధము జరగడం లేదు. పాండవులు ఎలా యుద్ధం చేస్తారు? అలా చేసే వారు హింసకులైపోతారు. తండ్రి ఎప్పుడూ హింసను నేర్పించరు.
ఏమీ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి మనకు యుద్ధాలేవి ఉండవు. నన్ను స్మృతి చేయండి, అప్పుడు మాయ దాడి జరగదు అని బాబా కేవలం యుక్తిని తెలియజేస్తారు. దీని గురించి కూడా ఒక కథ ఉంది. ముందు సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని అడిగితే సుఖం కావాలి అని చెప్తారు. దుఃఖము సత్యుగంలో ఉండదు. ఈ సమయంలో సీతలందరూ రావణుని శోకవాటికలో ఉన్నారని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా సాగరం మధ్యలో ఉన్న లంక వంటిది. ఇప్పుడు అందరూ రావణుని జైల్లో ఉన్నారు. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరూ శోకవాటికలో ఉన్నారు. స్వర్గంలో సుఖము ఉంటుంది, నరకంలో దుఃఖము ఉంటుంది. దీనిని శోకవాటిక అని అంటారు. అది శోకం లేని ప్రపంచము, స్వర్గము. రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పిల్లలైన మీరు ప్రయత్నం చేసి తండ్రిని స్మృతి చెయ్యాలి. అప్పుడు సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. తండ్రి సలహాపై నడుచుకోకపోతే సవతి పిల్లలు అయినట్లు. అప్పుడిక ప్రజల్లోనికి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోనికి వస్తారు. రాజధానిలోనికి రావాలనుకుంటే శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడి నుండి మతం లభించదు. శ్రీమతాలు రెండే ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని తీసుకుంటూ ఉన్నారు. దాని ఫలితాన్ని సత్యుగంలో అనుభవిస్తారు. ఆ తరువాత ద్వాపరంలో రావణుని మతం లభిస్తుంది. అందరూ రావణి మతాన్ని అనుసరించి అసురులుగా అయిపోతారు. మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. మతమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే ఈశ్వరుడు. మీరు ఈశ్వర్య మతాన్ని అనుసరించి ఎంత పవిత్రంగా అవుతారు. మొదటి పాపము విషయ సాగరంలో మునకలు వేయడం. దేవతలు విషయ సాగరంలో మునకలు వేయరు. అక్కడ పిల్లలు ఉండరా అని అడుగుతారు. పిల్లలు ఎందుకు ఉండరు? కానీ అది నిర్వికారి ప్రపంచం, సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ ఈ వికారాలేవి ఉండవు. తండ్రి అర్థం చేయించారు. దేవతలు కేవలం ఆత్మాభిమానులుగా ఉంటారు, పరమాత్మాభిమానులుగా ఉండరు. మీరు ఆత్మాభిమానులుగా కూడా ఉన్నారు, పరమాత్మాభిమానులుగా కూడా ఉన్నారు. ఇంతకు ముందు ఈ రెండు విధానాలుగా కూడా ఉండేవారు కాదు. సతయుగంలో పరమాత్ముని గురించి తెలియదు. వారికి ఆత్మ గురించి తెలుసు. ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటానని తెలుసు. ఇప్పుడిక పాత శరీరాన్ని వదలాలి, కొత్త దానిని తీసుకోవాలి. అక్కడ ముందే తెలిసిపోతుంది. కొడుకు జన్మించినప్పుడు కూడా ముందే సాక్షాత్కారం అవుతుంది. యోగ బలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. అటువంటప్పుడు యోగ బలంతో పిల్లలు జన్మించలేరా? యోగ బలంతో మీరు దేనినైనా పావనంగా చేయగలరు. కానీ మీరు స్మృతిని మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసం అయిపోతుంది. చాలామంది సన్యాసులకు కూడా భోజనం పట్ల గౌరవం ఉంటుంది. కావున వారు ఆ సమయంలో చాలా మంత్రాలను పఠించి అప్పుడు భోజనం చేస్తారు. మీరు కూడా పథ్యమైతే చెప్పారు. మాంసము, మద్యము ఏమీ తీసుకోకూడదు. మీరు దేవతలుగా అవుతారు కదా. దేవతలు ఎప్పుడు అశుద్ధమైనవి తినరు. కనుక ఆ విధంగా పవిత్రంగా అవ్వాలి. తండ్రి అంటారు, మీరు నా ద్వారా తెలుసుకోవడంతో అంతా తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవాల్సింది ఏది మిగలదు. సతయుగంలో చదువు కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడిది ఈ మృత్యులోకం యొక్క చదువు అంతిమము. మృత్యులోకపు వ్యవహారాలన్నీ సమాప్తమై అమరలోకపు వ్యవహారాలు ప్రారంభమవుతాయి. అంతగా పిల్లలకు నశ ఎక్కాలి. మీరు అమరలోకానికి యజమానులుగా ఉండేవారు. పిల్లలైన మీరు అతీంద్రియ సుఖపు
పరమ సుఖంలో ఉండాలి. పరమపిత పరమాత్మునికి మనము పిల్లలము మరియు విద్యార్థులము. పరమపిత పరమాత్మ ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. దీనినే పరమానందము అని అంటారు. సతయుగంలో ఈ విషయాలేవీ ఉండవు. ఇవి మీరు ఇప్పుడే వింటారు. ఈ సమయంలో మీరు ఈశ్వర్య ఫ్యామిలీకి చెందినవారు. అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండి అన్న గాయనము ఇప్పటిదే. పరంధామంలో నివసించే బాబా వచ్చి మనకు తండ్రిగా, టీచర్గా, గురువుగా అవుతారు. ముగ్గురు సేవకులే. వారికి ఎటువంటి అభిమానము ఉండదు. నేను మీకు సేవ చేసి మీకు సర్వస్వాన్ని ఇచ్చి నిర్వాణధామంలో కూర్చుండిపోతానని అంటారు. కావున వారు సేవకుడు అయినట్లే కదా. వైస్రాయ్ మొదలైన వారు సంతకం చేసేటప్పుడు ఎప్పుడు ఒబీడియంట్ సర్వెంట్, విధేయుడైన సేవకుడు అని రాస్తారు. బాబా కూడా నిరాకారుడు, నిరహంకారి. వారు ఏ విధంగా కూర్చొని చదివిస్తూ ఉన్నారో చూడండి. ఇంతటి ఉన్నతమైన చదువును ఇంకెవరు చదివించలేరు. ఇన్ని పాయింట్లు ఎవ్వరు ఇవ్వలేరు. వీరికి గురువు ఎవ్వరూ నేర్పించలేరు అని మనుషులు తెలుసుకోలేరు. గురువు అనేవారు ఉన్నట్లయితే ఎంతోమందికి గురువుగా ఉంటారు. ఒకరికే గురువుగా ఉంటారా ఏమిటి? ఈ తండ్రియే పతితులను పావనంగా చేస్తారు. వీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. మేము కల్ప క్రితం కూడా కలిసాము అని అంటారు కదా. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. 21 జన్మల కోసం పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను కనుక ఇవన్నీ ధారణ చేయాలి. అప్పుడు బాబా ఏమి అర్థం చేయించారు అనేది ఇతరులకు చెప్పాలి. తండ్రి నుండి మనకు భవిష్యత్ 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఇది గుర్తున్నట్లయితే సంతోషంగా ఉంటారు. ఇది పరమానందం, మాస్టర్ నాలెడ్జ్ఫుల్, పీస్ఫుల్. ఈ వరదానాలన్నీ మీకు తండ్రి నుండినే ఇప్పుడు లభిస్తాయి. సతయుగంలో ఏమీ తెలియని వారిగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులకు ఈ జ్ఞానం ఏదీ ఉండదు. వీరికి జ్ఞానం ఉంటే అది పరంపరంగా కొనసాగుతూ వచ్చేది. మీకు ఉన్నంత పరమ ఆనందం దేవతలకు కూడా ఉండజాలదు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, డబల్ నమస్తే, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దేవతలుగా అయ్యేందుకు ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. చాలా పథ్యంతో నడుచుకోవాలి. యోగ బలంతో భోజనానికి దృష్టినిచ్చి దానిని శుద్ధంగా చేసుకుని స్వీకరించాలి. 2వ పాయింట్, పరమపిత పరమాత్మునికి మనము పిల్లలము మరియు విద్యార్థులము. వారు ఇప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఈ నశాలోనే ఉంటూ పరమ సుఖాన్ని, పరమానందాన్ని అనుభవం చేయాలి. ఈరోజు బాబా వరదానాన్ని ఇస్తూ ఉన్నారు, నిరంతర సేవాదారి భవ. సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోనికి పరివర్తన చేసే నిరంతర సేవాదారి భవ. సేవాదారుల కర్తవ్యం నిరంతరం సేవలో ఉండటము. అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, లేక కర్మణ సేవ కావచ్చు. సేవాదారులు ఎప్పుడూ సేవ వేరు, నేను వేరు అని భావించరు. ఎవరి బుద్ధిలోనైతే సదా సేవ చెయ్యాలి అన్న తపన ఉంటుందో వారి లౌకిక ప్రవృత్తి మరియు ఈశ్వర్య ప్రవృత్తిగా అవుతుంది. సేవాదారులు ఇల్లును ఇల్లుగా భావించరు, దానిని సేవా స్థానంగా భావిస్తూ నడుచుకుంటారు. సేవాదారుల ముఖ్య గుణము త్యాగము.
త్యాగ వృత్తి గలవారు ప్రవృత్తిలో తపస్వి మురతులుగా ఉంటారు. దాని ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది. స్లోగన్: తమ సంస్కారాలను దివ్యంగా చేసుకోవాలంటే మనసు బుద్ధిని తండ్రి ముందు సమర్పితం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏ ఆత్మనైనా 2 క్షణాలు మధురమైన దృష్టిని ఇవ్వండి, మధురమైన మాటలు మాట్లాడండి. అప్పుడు ఆ ఆత్మను సదా కొరకు నిండుగా చేస్తారు. 2 క్షణాలు ఈ మధురమైన దృష్టి మాటలు ఆ ఆత్మ యొక్క దృష్టిని మార్చేస్తాయి. 2 మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన అయ్యేందుకు నిమిత్తులు అవుతారు. అచ్చా. ఓం శాంతి. मेरे दिल के तख्त पे बसा है तेरा प्यार, बाप दादा साथ है, नहीं कोई अंधकार। स्वराज्य का दीप जला, खुद को अब पहचान। 3 तख्त के अधिकारी मैं हूँ, आत्मा महान। स्वराज्य का तख्त मेरा, दिल तख्त भी साथ, भविष्य का राज भी बन रहा आज ही हाथ। आज का पुरुषार्थ ही कल का भाग्य बनाए। एक राज्य मन में हो, माया ना भटकाए। 2 राज्य ना चले अब, एक ही हो विचार। पवित्रता धर्म बने, यही सच्चा आधार। लॉ एंड ऑर्डर एक हो, शांति सुख का राज। मन का हर कोना बोले मैं हूँ स्वराज। चेक करो, बदलो खुद को हर बार। हर सेकंड में छुपा है जीवन का सार। तूफान आए अगर तोहफा बन जाए, हर अनुभव सीढ़ी बन आगे ले जाए। स्वराज अधिकारी बनो, खुद को अब पहचानो। हर संकल्प को शुद्ध कर अपना राज्य सजाओ। खुशी का खजाना बांटो, बढ़ता ही जाएगा। बाप का ये वरदान जीवन महकाएगा। हर सेकंड की वैल्यू 1 घंटे समान। अचानक पेपर आएगा, रखना ये ध्यान। अमृत वेले शक्ति मिले, वरदानों की धार। जो लेता उसे बनता तीव्र उड़नहार। खजानों के मालिक हम, समय पर उपयोग। समाने की शक्ति से मिटे हर संयोग। खुश
का समान, ना चिंता कोई अब, बस प्रभु चिंतन रहे। मैं निमित्त आत्मा हूँ, करावनहार साथ रहे। रहमदिल बनकर अब सेवा की गति बढ़ाओ, हर कोने तक संदेश प्रेम से पहुँचाओ। स्वराज्य अधिकारी बनो, खुद को अब पहचानो, हर संकल्प को शुद्ध कर अपना राज सजाओ। खुशी का खजाना बांटो, बढ़ता ही जाएगा, बाप का ये वरदान जीवन महकाएगा। सहयोग की शक्ति से बनो सबके शुभ चिंतक, संगठन का घेराव करे, माया को निष्क्रिय तत्क्षण सहन करके भी आगे विजयी बन दिखाओ। एक दो के साथी बन जग को राह दिखाओ। इच्छा मात्रम अविद्या, ये जीवन का ज्ञान, इच्छा छोड़ी जिसने वही बना महान। मधुरता और नम्रता महानता की पहचान, मीठे बोल मीठी दृष्टि, यही सच्चा सम्मान। खुद भी खुश औरों को भी खुश करते जाओ, मीठे संस्कारों से दुनिया सजाते जाओ। उड़ते चलो उड़ाते चलो बाप के संग में, हर आत्मा को अमृत दो प्रेम के रंग में। स्वराज्य की ये साधना बने जीवन का गान, तीन तख्त के अधिकारी मैं हूँ आत्मा।